నాతోటి నా ఎలక్షన్స్ చాలా మంచిగా పనిచేసిండ్రు. ఆయనకు 5,000 రూపాయలు ఈ పని చేసుకురా ఈ ఫ్లెక్సీలు పెట్టంటే ఆయన 4,500 ఖర్చు 550 రూపాయలు ఖర్చు పెట్టి వాపస్ వచ్చి నాకు లెక్క చూపెట్టి 450 రూపాయలు మిగిలినాయని నా జేబులో పెడతారు, ఒక్క పైసా తీసుకోకుండా. చాలా మంచి వాళ్ళు, నిజాయితీతో పనిచేసేటోళ్ళు. మున్గోడు ఎలక్షన్స్ పనిచేస్తే అక్కడ వచ్చి వాళ్ళ సొంత పైసలతోటి నా కింద పనిచేసిండ్రు. వాళ్ళు గుండెల జాతీయవాదం ఉంటుంది, గుండెల రామ భక్తులు ఉంటారు. కానీ వాళ్లకు ఎవరితోటి ఎవరైనా మాంసం తినేటోడు ఉంటే కలవాడు, ఆయన బియర్ తాగేటోడు ఉంటే ఆయనతో కలవాడు, ఈయన విస్కీ తాగుతాడు కలవాడు, ఆయన సిగరెట్ తాగుతాడు కలవాడు. ఆయనకు క్రికెట్ గురించి అసలే తెలియదు, ఆయనకు సినిమాల గురించి తెలియదు, ఆయనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి తెలియదు. అరే ఛాయ్ తాగుదాం అంటే నేను ఛాయ్ తాగాను, ఆవు పాలే తాగుతానంటాడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు సూట్ కారు, ఏమన్నంటే నష్టం. అటువంటి వాళ్ళు ఊర్లో రచ్చబండకపోతే అందరూ ఇంత బోరింగ్ వచ్చిండవని ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు మా పార్టీలో మంచోళ్ళు, నిజాయితీతో పనిచేసేటోళ్ళు. అటువంటి వాళ్ళు మా పార్టీలో ఉంటే మా పార్టీకి నష్టం అవుతుంది. ఎందుకంటే అటువంటి వాళ్ళు 10 మంది వస్తే 10 మంది ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు మంచి సేవ చేయవచ్చు, సమాజానికి సేవ చేయవచ్చు, దేశానికి సేవ చేయవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఎన్జిఓస్ ఉంటే చాలా మంచిగా, కానీ పొలిటికల్ పార్టీ పొలిటికల్ లక్ష్యంతో ఉంటే అది పార్టీకి నష్టమవుతుంది. అందుకే మీరు బీజేపీ పార్టీలో ఉంటే అందరితో కలవాలి, మాంసం తినేటోటి, సిగరెట్ తాగుతోని, బియర్ అందరితో కలవాలి, దొంగతోటి దొరతోటి ఆ పార్టీ అందరితో కలవాలి, చెత్త చెదారంతో కలవాలి. ఎందుకంటే మా పార్టీ సింబల్ ఏంది? కమలం పువ్వు. కమలం పువ్వు దేనిలో పెరుగుతుంది? చెత్త చెదారం పెంటలు అంతా పెరుగుతుంది, కానీ ఆ బురద మాకు అంటొద్దు. మీరు అట్లా చేయాలి, చెత్త చెదారంతో ఉండదు, ఒక్క బురద మీకు అంటకుండా అట్లా పనిచేయాలి. మేము చెత్త చెదారంతో కలవమంటే ఈ పార్టీలు ఉండొద్దు. అప్పుడు మీరు దేశానికి సేవ చేయండి, పార్టీకి సేవ చేయండి, ఏం సేవ చేయండి. అయితే బీజేపీ పార్టీ ఎందుకంటే ప్రత్యేకంగా ఇది వికారాబాద్కు సంబంధించింది. ఇది నేను రంగారెడ్డి జిల్లాలో అనను, ఎందుకంటే ఎంతోమంది పెద్ద నాయకులు బీజేపీ మంచిగా పట్టు ఉన్న పార్టీ, అది వికారాబాద్ జిల్లాలో ఎక్కువ చెప్తాను. ఎందుకంటే ఆడ 540 సర్పంచ్ల 3 సర్పంచ్లు మా వాళ్ళు, ఓన్లీ 3. నాకు మెజారిటీ వచ్చింది, కానీ నాకు మెజారిటీ వస్తే అది లాభం కాదు, పార్టీ పెరగాలి. కానీ 3 సర్పంచ్ గెలిచింది, అది బాధ కాదు. నాకు నిలబడ్డదే 25 మంది, అంటే 540 గ్రామ పంచాయతీలు ఉంటే నిలబడ్డదే 25 మంది. మాకేం కావాలి, నాకేం కావాలి? ప్రత్యేకంగా వికారాబాద్లో వచ్చే ఎన్నికలలో 540 గ్రామ పంచాయతీలు ఉంటే నాకు 500 క్యాండిడేట్లు కావాలి. 500 కాదు, ఒక 4x4, ఎందుకంటే అది ఏ రిజర్వేషన్స్ తెలియదు, ఎస్సీయా ఎస్టీయా ఓపెనా మహిళ తెలియదు. ప్రతి గ్రామంలో నాకు 4 క్యాండిడేట్లు ఉండాలి, ఆ క్యాండిడేట్ తయారు చేయాలి. కానీ దానికంటే ముఖ్యం ఏంటంటే 6,000-7,000 మధ్యలో వార్డు మెంబర్లు ఉన్నారు, 7,000 వార్డు మెంబర్లు కావాలి. ఇంతకుముందు నిలబడలేదు. పొలిటికల్ పార్టీ ఉంటే ప్రతి ఒక్కరు నేను నిలబడతానని పోటీ కావాలి. నాకేందంటే వికారాబాద్ బీజేపీ జిల్లా లక్ష్యం ఏంటంటే 6,000 వార్డు మెంబర్లు నిలబడాలి. 10 వార్డు మెంబర్ కంటే దాదాపు 60 ఓట్లే ఉంటాయి. ఆ 60 ఓట్లలో 6 ఓట్లు వచ్చినా సరే కానీ నువ్వు నిలబడాలి. ఫస్ట్ లక్ష్యం అది. అది ఉంటే ఒక పొలిటికల్ ఫోర్స్గా ఆల్టర్నేట్గా ఏర్పడుతుంది. అప్పుడు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవచ్చు. ఎంపీ అంటే ఒక ఎంపీ పేరు మీద గెలిస్తే అది పార్టీ గెలుపు కాదు, పార్టీ కింద నుంచి నిర్మాణం కావాలి. అటువంటి మేము అందరితో కలవాలి, సమాజంతో కలవాలి. అది నేను చెప్పింది.